శుక్రవారం ఎప్పుడో నేను నా ప్లేస్లో కూర్చున్నప్పుడు మామూలుగా బైబిల్ తిరిగేస్తుంటే ఈ వచనం నా కంటిలో పడింది. అప్పుడే నా హృదయంలో అనేకమైన తలపులు దేవుడు పెట్టాడు. నా హృదయంలో నీవు విశాలపరచినప్పుడు, మనందరికీ హృదయం ఉంది కదా, ఉన్నదంటే అందరికీ ఉన్నది. ఈ హృదయం ఏంటి అని అంటే శరీర భాగాలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనది. కాలు దెబ్బతలింది అనుకోండి, కొట్టుకట్టేస్తాం కదా. చెయ్యి దెబ్బతలిందనుకోండి, కొట్టుకట్టేస్తాం. కన్నుకు నొప్పి వచ్చిందనుకోండి, 2 చుక్కలు వేసుకుంటాం. కడుపు నొప్పి వచ్చిందనుకోండి, 2 చుక్కలు వేసుకుంటాం. అదే గుండెకి నొప్పి వస్తే మన శరీరంలో శరీరం అంతటికీ ప్రధానమైన మన ఆలోచనకి, మన తలంపులకి, మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము, మన ప్లాన్స్ ఏంటో, మన పిల్లల విషయంలో మన ఉద్దేశాలు ఏంటో, ఇలాగ ప్రతీదీ కూడా ఒక తలంపు దేని బట్టి మనకు వస్తున్నది అని అంటే మన హృదయంలో పుట్టిన దాన్ని బట్టి మనం ఏ పనైనా చేయగలము, ఏ మాట అయినా మాట్లాడగలము. ముందు మనం అనుకుంటాం, పలానా వాళ్ళు నాకు ఇలాగ అన్నారు కాబట్టి నేను కౌంటర్ ఇంకో మాట వేసేయాలి. అది ఎక్కడ పుడుతుంది మాట? హృదయంలో పుడుతుంది. కానీ దావీదు ఏమంటున్నాడు అని అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి కానీ దానికి కానీ నా హృదయాన్ని నీవు ఇది చేయొద్దు, నా హృదయాన్ని నీవు విశాలపరచు. అంటే ఏంటి మాట? హృదయంలో ఏమీ కూడా లేకుండగా, క్లీన్ హార్ట్ అంటే పరిశుద్ధమైన హృదయం. హృదయంలో మరి ఏమీ కూడా ఉండకూడదు. విశాలపరచడం అంటే ఏంటంటే నీవు నా హృదయముని ఎరిగిన దేవుడు. మన హృదయం ఎలాంటిదో బైబిల్లో చెప్తా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం